మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొడవలూరు మండలం చంద్రశేఖరపురం హైవే పక్కన ఉన్న ప్రియాంక జియో కామెక్స్ తౌడు నుంచి ఆయిల్ తయారు చేయే ఫ్యాక్టరీ నుంచి అధికంగా దుమ్ముదోలి కాలుష్యం వెలువడుతున్నాయన్నారు. దీంతో చుట్టుపక్కల ప్రజలతో పాటు పొలంలో ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్నారని గ్రామానికి చెందిన రైతు నారపనాయుడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. తన స్థలం కొంత ఆక్రమించి బావి తవ్వారని, అక్కడ ఉన్న బీహార్ వర్కర్ల వల్ల అపరిశుభ్రత ఏర్పడుతుందన్నారు. వారు మద్యం సేవించి తమ పొలంలో మద్యం సీసాలు, ప్లాస్టిక్ బాటిళ్లు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఫ్యాక్టరీ వారికి పలుమార్లు చెప్పిన వినిపించుకోవడం లేదని, వీరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నేనే ఇంత ప్రాబ్లం పడుతుంటే నేను అన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చి అన్నీ చేసుకున్నాను. సామాన్య మాట కూడా జరిగితే వాడు ఏం చేయగలడు? అందుకని నేను నా కానించే మొదలుపెట్టాను అనమాట. నాకు ఇంత ప్రాబ్లం చూడండి, ఎవరైనా రండి చూడండి, ప్రాబ్లం లేకపోతే నేను ఎప్పుడు చెప్పను. నేను ఎంతో నిజాయితీ పద్ధతిగా ఉండేవాడిని. ఈ నిజాయితీలు ఏం పనికిరాట్లేదు. నాకే ప్రాబ్లం వస్తే నేనేం చేయను? సామాన్యుడికి ఎంతోమందికి ప్రాబ్లం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అదే మిత్రులారా. ఓకే. ప్రసాద్ గారు ఈ పేరు సార్. అన్ని రోజులు జరిగిపోయింది, అయిపోయింది కదా. ప్లాస్టిక్ బ్యాగ్ ఎత్తేసి భారీ గడు కట్టించుకొని మాకు ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్తున్నారు. భారీ గడు కట్టించేదానికి నువ్వు కట్టుకోకూడదుగా? ఆయన ఫ్యాక్టరీ పెట్టుకొని నేను కట్టుకునేది నాకు అర్థం కావట్లేదు అసలు. నువ్వు కట్టుకోకూడదా సార్? మేమేదో ఒకటి చేసుకోవాలి సార్ అని అడుగుతున్నాను. నువ్వు కట్టుకోకూడదా? ఏదో ఒకటి చేసుకోకూడదు. ఏమవుతుంది ఈ విధంగా మాట్లాడుతుంది? సరే, ఏపీ పోలీసును బోటికి పోయాను, రకరకాలు చేశాను. వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చి ఊరినే చెప్పేవాళ్ళు, కానీ వాళ్ళు అంతా చర్య తీసుకోలేదు కదా. లాస్ట్లో నేను ఏంటంటే, సార్ ఇది పద్ధతి కాదు, నేను ట్రక్ పెడతాను అప్పుడు కానీ మీకు తెలుస్తుందంటే అప్పుడు పారిగడు కట్టించాడు అన్నమాట. పారిగడు కట్టించిన తర్వాత ఇప్పుడు సమస్య ఏంటంటే, పక్కన 50 మందిని పెట్టినాడు మా పారిగడు పక్కనే. ఆ 50 మంది పొల్యూషన్ అంతా, పొల్యూషన్ అంటే వాటర్ మామూలుగా లేదు. ఎన్ని మీరు చేయగలరా? మామూలుగా లేదు అమ్మా. వాళ్ళు బీహార్ వాళ్ళు అంటే వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు పశువులు కదా అని మనం అనుకోవాలా. వాళ్ళు పశువులు కదా, వాళ్ళకేం తెలియదు. అది ఉడుచుకుంటుంటారు, మురికిలో ఉంటారు. నేను వచ్చి సాయంకాలం ఇప్పుడు 5 గంటలకి నా సైట్ కట్టుకుని వస్తాను. ఎందుకంటే నాకు అది హ్యాపీ, నా సైట్కి రావడం, ఆ సైట్ చెట్లు వేసుకోవడం. ఇవన్నీ నాకు 2 ఎకరాల్లో నాకు అయితే మంచి కాన్సెప్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఓకే.